హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా 74,812 ఇళ్లు అనేది విడుదల అనేది చేసినట్లు, ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఈ నెల చివరాఖరు లోపల ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటివరకు 74,812 మందికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రస్తుతం అయితే కల్పించడం జరుగుతున్నట్లు, దీనికి సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు కావాలి, ఈ యొక్క సొంత ఇల్లు మాకు స్థలం అనేది ఉందని కొంతమంది, అలాగే మాకు స్థలం కూడా లేదని కొంతమంది, ఈ విధంగా 10,42,000 మంది అప్లై అనేది చేసుకున్నారని, ఈ 10,42,000 మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది పరిశీలించగా 9,50,000 మందికి సంబంధించిన అర్హత సాధించినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమందికి సంబంధించిన డేటా అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించగా, అందులో డేటా అనేది వెరిఫికేషన్ అనేది చేసి మొదటి విడతలో 74,812 ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసినట్లు, ఈ యొక్క లిస్ట్ అనేది మరొక 2-3 రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం తాజా డేటా అయితే రావట్లేదు. ప్రస్తుతం పాత డేటా ప్రకారం మీ యొక్క స్టేటస్ అనేది మీ యొక్క జిల్లా, మండలం, అలాగే మీ యొక్క గ్రామం పేరు అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆ యొక్క ప్రాంతంలో ఎన్ని ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇక్కడైతే చూపిస్తున్నారు. ఈ యొక్క నంబర్ అనేది తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఆ యొక్క ఇంటికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇల్లు ఎవరైతే కడుతున్నారో వారికి సంబంధించిన ఇంటికి సంబంధించిన స్టేటస్ కూడా ప్రతి ఒక్క స్టేజ్ లో ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా మొదటి విడతలో 74,812 ఇల్లు అనేది విడుదల అనేది చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 10,42,000 మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేస్తే 9,50,000 మందికి సంబంధించిన డేటా అనేది ఫైనల్ అనేది చేసినట్లు, ఈ యొక్క డేటా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలంటే గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న ఇల్లు, అలాగే దానికి ముందు పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఎప్పుడైతే కంప్లీట్ అనేది చేస్తారో ఆ యొక్క కంప్లీట్ అనేది చేసేదాన్ని బట్టి ప్రస్తుతం కొత్త ఇల్లు శాంక్షన్ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సెప్టెంబర్ నెల చివరాఖరు వరకు గడువు అనేది ఇవ్వడం జరిగింది. పాత డేటా ప్రకారం చూసుకున్నట్లయితే పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి సెప్టెంబర్ నెల చివరాఖరు లోపల ఇల్లు అనేది కంప్లీట్ అనేది చేసినట్లయితే మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క పాత ఇళ్లకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అనేది చేయబోతున్నట్లు, ఒకవేళ ఆ తేదీ లోపల ఈ యొక్క ఇల్లు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లీట్ అనేది చేపించలేకపోయినట్లయితే ఆ యొక్క ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేమెంట్ అనేది పెండింగ్ లో ఉందో ఆ యొక్క పేమెంట్ అనేది పూర్తిగా నిలిపివేయబోతున్నట్లు, దానికి సంబంధించిన పూర్తి అమౌంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలని తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పాత ఇళ్ల మొత్తానికి సంబంధించి ఈ యొక్క ఆగస్టు 15వ తేదీ నాటికి దాదాపుగా 2.5 లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది పూర్తి అనేది చేసి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇలా విడతల వారీగా వచ్చే ఏడాది లోపల పూర్తి అనేది చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. ఈ యొక్క పాత ఇల్లు కంప్లీట్ అనేది చేసినట్లయితే వెంటనే ఈ యొక్క కొత్త ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 74,000 మందికి సంబంధించిన కొత్త ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారు కాబట్టి ఈ యొక్క శాంక్షన్ లిస్ట్ అనేది మరొక 2-3 రోజుల్లో లేదా ఈ యొక్క నెల చివరాఖరు లోపల విడుదల అనేది చేసి వచ్చే నెలలో ఈ యొక్క కొత్త ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఇల్లు అనేది ఏ విధంగా సెలక్షన్ అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అన్ని లిస్ట్ అనేది ఆల్రెడీ పంపించి ఉన్నట్లయితే ఆ యొక్క లిస్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు అనేది కట్టబోతున్నారా, లేకపోతే ఇన్ని ఇల్లు అనేది మేము విడుదల అనేది చేయబోతున్నాము, ఆ యొక్క ఇళ్లకు సంబంధించి మీరే ఫైనల్ లిస్ట్ అనేది రెడీ చేసుకోమని చెప్పారా అనే దానికి సంబంధించిన అప్డేట్ అనేది రాలేదు. కాబట్టి ప్రస్తుతం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చెప్పిన అప్డేట్ ప్రకారం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక అనేది చేయబోతున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతం 9.5 లక్షల మందికి సంబంధించిన లిస్ట్ అనేది ఉంది కాబట్టి ఈ 9.5 లక్షల మందికి ఎవరికి ఈ యొక్క 74,000 ఇల్లు అనేది శాంక్షన్ చేయాలి అనే దానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలు అనేది నిర్వహించి మొదటి విడతలో భాగంగా ఎవరికి విడుదల అనేది చేయాలి అనే దానికి సంబంధించి లబ్ధిదారులకు ఎంపిక అనేది చేయబోతున్నట్లు ప్రస్తుతం వారి యొక్క ఆర్థిక స్థితిగతులను పరిశీలించి వారికి ఇల్లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతం వారు ఎటువంటి ఇంట్లో ఉంటున్నారు, అలాగే దానికి సంబంధించిన వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని పరిశీలించి వారికి ఇల్లు కట్టుకునే అవకాశం అనేది కల్పించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది.
అయితే మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో మీకు సంబంధించి ఒక అప్డేట్ అయితే నేనైతే చెప్తాను. ఇది పాత డేటా అనేది అయితే చూపిస్తుంది. కొత్త డేటా అప్డేట్ గనుక అయినట్లయితే ఆ యొక్క డేటా కూడా మీకు చూపించేదానికి ఛాన్స్ అనేది ఉంది. నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వలేను. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించి యొక్క వెబ్‌సైట్‌లో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టాక్ హోల్డర్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఐఏవై అలాగే పీఎంఏజీవై బెనిఫిషియరీ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ అనేది అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీకి సంబంధించి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే చేసుకుని ఉన్నారో వారికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ గనుక ఉన్నట్లయితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ గాని లేకపోతే బెనిఫిషరీ ఐడి గనుక వచ్చినట్లయితే అది ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాలి. అయితే ఈ యొక్క నంబర్ అనేది మీకు గనుక తెలియకపోయినట్లయితే మీకు గ్రామాల వారీగా లిస్ట్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ యొక్క ఎంఐఎస్ రిపోర్ట్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ ఆల్ స్టేటస్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌లో మీకు సంబంధించి ఏదైతే డిస్ట్రిక్ట్ అనేది ఉందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్‌లో మీకు సంబంధించిన మండలం లేదా తాలూకా ఏదైతే ఉందో అది, అలాగే ఇందులో మీకు సంబంధించిన గ్రామం పేరు అనేది మీరు వరుసగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు సబ్మిట్ బటన్ అనేది వస్తుంది. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పటి వరకు ఈ యొక్క గ్రామం పరిధిలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్‌గా 47 ఇళ్ళకి సంబంధించిన డేటా అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఈ యొక్క డేటా అనేది ఎప్పటి నుంచి తీసుకున్నారు అనే దానికి సంబంధించి మాత్రం ఇక్కడ ఈ యొక్క ఇయర్ అనేది మనకైతే మెన్షన్ అయితే చేయలేదు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రయారిటీ అంటే ఎవరికి ముందుగా అలాగే రెండవది అలాగే మూడవది ఈ విధంగా ఒక క్రమ సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైనా సరే మీ యొక్క పేరు పక్కనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క పేరుకు పక్కన ఏదైతే ఉంటుందో దానిని మీరు ఇక్కడ కాపీ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఈ యొక్క నంబర్ అనేది నేనైతే కాపీ అనేది అయితే చేశాను. చేసిన వెంటనే ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది అడుగుతుందో ఇక్కడ నంబర్ అనేది అయితే ఎంటర్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఈ యొక్క నంబర్ అనేది వస్తుందో దీన్ని టోటల్ గా యాడ్ అనేది చేసి ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఎంటర్ అనేది చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయినట్లు రీడైరెక్ట్ అనేది అయితే అవుతుంది. వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి వీరికి సంబంధించిన అడ్రస్ తో పాటు అన్ని వస్తాయి. ఇక్కడ ఫోటో అయితే రావట్లేదు. ఇక్కడ ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది పాత డేటా 2021 2022కి సంబంధించిన డేటా. ఇక్కడ వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే హౌస్ అనేది శాంక్షన్ అనేది అయినట్లయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫికేషన్ అనేది అయినట్లు ఇక్కడైతే చూపించడం జరిగింది. అయితే వీరికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పేమెంట్ అనేది అయితే ఎక్కడైతే పడలేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎవరికైతే పేమెంట్ అనేది పడి ఉండి ఎవరికైతే ఇల్లు అనేది కంప్లీట్ అనేది అయి ఉందో వారికి సంబంధించి చూపిస్తాను. ఇక్కడ చూడండి వేరొకరికి సంబంధించి ఇక్కడ హౌస్ అనేది కంప్లీట్ అనేది అయితే అయిపోయింది. హౌస్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది కాబట్టి వీరికి సంబంధించి ఆల్రెడీ పేమెంట్ కూడా పడిపోయి ఉంటుంది. వీరికి సంబంధించి టోటల్ గా 3 విడతల్లో పేమెంట్ అనేది అయితే వేయడం జరిగింది. 40,000 70,000 అలాగే 10,000. ఏ తేదీలో పేమెంట్ అనేది వేశారో కూడా ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ పేమెంట్ అనేది 2025 2026 అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏ బ్యాంక్ లో పేమెంట్ అనేది పడిందో కూడా మనకైతే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2018లో వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. అంటే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఈ యొక్క ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాము, మాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించమని వీరైతే కోరుకోవడం జరిగింది. వీరు ఎక్కడ చెప్పారంటే మాకు స్థలం అనేది ఉంది, మాకు ఈ యొక్క స్థలంలో ఇల్లు కట్టుకోమని. అంటే వీరికి హౌస్ అనేది శాంక్షన్ అనేది అయిన తర్వాత 2022లో వీరికి సంబంధించి ఈ యొక్క డేటా అనేది అప్డేట్ అనేది చేసిన తర్వాత 25 అంటే మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పాత ఇల్లు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ అయితే చేస్తూ వస్తున్నారు. కంప్లీట్ చేస్తున్న ప్రాసెస్ లో చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఈ యొక్క గోడలు అనేది పెట్టిన తర్వాత ఒక బిల్ అనేది అయితే జనరేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీరికి సంబంధించిన గోడలు అన్ని కంప్లీట్ అనేది అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రూఫ్ కాస్ట్ అంటే ఈ యొక్క స్లాబ్ అనేది వేసిన తర్వాత కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా ఇల్లు కంప్లీట్ అనేది అయినట్లు 2025 4వ నెల 19వ తేదీకి ఇల్లు కంప్లీట్ అనేది అయితే అయినట్లయితే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2005లో కంప్లీట్ అనేది అయింది కాబట్టి ఆ యొక్క ఏడాది వీరికి సంబంధించిన ఫైనల్ పేమెంట్ అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఫైనల్ దశలో అయితే ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ యొక్క ఖాళీ స్థలం ఎక్కడైతే కడుతున్నామో ఆ యొక్క ఇంటికి సంబంధించి చాలా మంది ఈ యొక్క స్థలంలో మేము కట్టుకుంటామని చూపించేసిన తర్వాత బేస్మెంట్ లెవెల్లో ఒక పేమెంట్, అలాగే గోడలు అనేది పెట్టిన తర్వాత అలాగే స్లాబ్ అనేది వేసిన తర్వాత ఒక పేమెంట్ అనేది వస్తుంది. అయితే ఫైనల్ గా ఇల్లు అనేది ఎప్పుడైతే కంప్లీట్ అనేది అవుతుందో అప్పుడు మరొక పేమెంట్ అయితే రావాల్సి ఉంటుంది. గతంలో ఏం చేసేవారంటే ఈ యొక్క గోడలకు సంబంధించి జస్ట్ ఈ యొక్క స్లాబ్ అనేది వేసేసిన తర్వాత పైన పూత పని చేసేసిన అంటే ప్లాస్టింగ్ చేసేసిన తర్వాత ఫైనల్ గా ఈ యొక్క కిటికీలు అవన్నీ ఏమి
పెట్టకపోయినా కూడా ఇల్లు కంప్లీట్ అనేది అయినట్లు ఫైనల్ పేమెంట్ అనేది అయితే విడుదల చేయడం జరిగేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే చివరి పేమెంట్ మీకు రావాలంటే ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన పూర్తి స్థాయిలో పని అనేది కంప్లీట్ అనేది అయిపోయి ఉండాల్సి ఉంటుంది. గోడకు సంబంధించి పూర్తిగా పైన ఏదైతే ప్లాస్టింగ్ పనులు అనేది ఉన్నాయో అవి కంప్లీట్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. కిటికీలు పెట్టి ఉండాలి, దారుబందరాలు పెట్టి ఉండాల్సి ఉంటుంది. అలాగే డోర్లు కూడా ఫిక్స్ చేయాలి. అలాగే ఇంటికి సంబంధించిన పైప్ వరకు, అలాగే కరెంట్ వరకు, అలాగే ఫ్లోరింగ్ అన్ని కంప్లీట్ అనేది అయినప్పుడు మాత్రమే చివరి విడత పేమెంట్ అనేది వేయాలని ఇప్పటికే గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క డేటా ప్రకారం మీకు సంబంధించిన స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పాత డేటా మనకైతే చూపిస్తుంది. కొత్త డేటా కనుక వచ్చినట్లయితే దీంట్లోనే అప్డేట్ అనేది అయితే అవుతుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది ఫైనల్ అంటే తాజాగా వచ్చిన డేటా అనేది నేనైతే చెప్పట్లేదు. పాత డేటా ప్రకారం మనకైతే చూపిస్తుంది. గతంలో ఎవరైనా సరే ఇళ్ల కోసం అప్లై అనేది చేసుకుని ఉండి మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయ్యిందా లేకపోతే అంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తికి సంబంధించే కనుక చూసుకున్నట్లయితే మీరు 2018లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్లై అనేది చేసుకున్నట్లయితే 2022లో మనకు గత ప్రభుత్వ హయాంలో ఇంటికి సంబంధించిన ఎక్కడ ఇల్లు కట్టుకోబోతున్నారు అనే దానికి సంబంధించిన డేటా అప్డేట్ అయితే చేయడం జరిగింది. అప్డేట్ అనేది చేసిన తర్వాత 2025 అంటే మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి విడతల వారీగా పేమెంట్ అనేది అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా పెండింగ్ లో ఉన్న ఇల్లు మొత్తం ఎప్పుడైతే కంప్లీట్ అనేది చేస్తారో అప్పుడు మాత్రమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నారు. కాబట్టి పాత ఇల్లు మొత్తానికి సంబంధించి వచ్చే నెల 15వ తేదీ అంటే ఆగస్టు 15వ తేదీ నాటికి 2.5 లక్షల మందికి సంబంధించి కొత్త ఇల్లు అంటే గృహప్రవేశాలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతుంది. మరొక 6 నెలల్లో మరొక 2.5 లక్షల మందికి సంబంధించిన ఇల్లు కంప్లీట్ అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చేపట్టబోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 74,000 మందికి సంబంధించిన మొదటి విడతల ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారు. కాబట్టి త్వరలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు. మీకు సంబంధించిన స్టేటస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి అయితే చెక్ చేయండి. లింకులన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అనేది అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా లింకులు నేను మీకు ముందుగానే అందజేస్తున్నాను. అందులో మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ లింక్ మీకు వర్క్ అనేది అవుతుంది. ఈ యొక్క యూట్యూబ్ లో కనుక చెక్ చేసుకున్నట్లయితే కొంతమంది మాకు ఈ యొక్క లింక్ అనేది వర్క్ అనేది కావట్లేదు చాలా మంది అయితే అడుగుతున్నారు. టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను మీకు పక్కాగా లింక్ అనేది అయితే అందజేస్తున్నాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీకు సంబంధించిన పాత డేటాతో పాటు కొత్త డేటా కనుక అప్డేట్ అనేది అయినట్లయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎవరికి ఎన్ని విడతల పేమెంట్ అనేది పడింది, ఎన్ని విడతల పేమెంట్ అనేది ఆగిపోయిందో కూడా ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయిన తర్వాత ఒక నెలలో ఇల్లు అనేది కంప్లీట్ చేసుకున్నా కూడా ఒక నెలలోనే మీకు పూర్తి స్థాయి పేమెంట్ అనేది అయితే విడుదల అనేది చేయడం జరుగుతుంది. లేదా 2-3 సంవత్సరాల సమయం తీసుకున్నట్లయితే 2-3 సంవత్సరాలకు సంబంధించి మీరు ఎంత ఇల్లు అనేది కట్టుకున్నారో దానిని బట్టి మీ యొక్క డేటా ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేసి మీకు పేమెంట్ అనేది అయితే విడుదల చేస్తారు. మీరు ఎంత ఫాస్ట్ గా ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేసినట్లయితే అంతే ఫాస్ట్ గా మీకు సంబంధించిన పేమెంట్ అనేది అయితే విడుదల అనేది అయితే చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న బిల్లు అనేది ఉన్నాయో వాటిని కూడా ప్రస్తుతం విడుదల చేసేదానికి ఈ యొక్క డేటా అనేది వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క నెల చివరాకుండా పూర్తి స్థాయిలో అప్డేట్ మనకైతే రాబోతుంది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించిన డేటా.